నమస్తే. నేను మీ ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కొద్ది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు అని చెప్పి ఒక వార్త వస్తా ఉన్నది. ఇప్పుడు కాదు, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ నెల రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి మార్పు అనే వార్త చాలా బలంగా వినిపిస్తా ఉన్నది. ప్రచారం జరుగుతా ఉన్నది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా పీక్స్‌కి వచ్చినట్టుగా అనిపిస్తా ఉన్నది. రేవంత్ రెడ్డిని ఏ కోశాన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్ముతున్నది అనే పరిస్థితులు, పరిణామాలు ఎక్కడ కూడా కనిపియట్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడమే తగ్గిచ్చేసిర్రు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక మాట చెప్తారు. 3 సార్లు కలిసిర్రు అని చెప్తారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని 3 సార్లు కలిసిర్రు అని చెప్తాడు ఆయన. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 20 నెలల కాలంలో కేవలం పార్టీ అగ్రనాయకుడిని 3 సార్లే కలిసిర్రు అంటే పరిస్థితి ఎట్లా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్‌లోని రెడ్లు అన్నట్టుగా మారిందనేది ఇప్పుడు చర్చ జరుగుతా ఉన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఎందుకంటే కేబినెట్‌లో ఉన్నటువంటి కొందరు మంత్రులు ముందు నుంచి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తమకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఢిల్లీ స్థాయిలో వాళ్ళకున్న పరిచయాలతోటి చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసిర్రు. ఆ తర్వాత కూడా రెగ్యులర్‌గా చేస్తానే ఉన్నారు. ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకకున్నా వాళ్ళకి అక్కడ ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతా ఉన్నది. వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి పేజీలకు పేజీలు లేఖలు రాస్తా ఉన్నారని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం రెగ్యులర్‌గా. సో ఇంకొక నాయకుడు అయితే నేనే నెంబర్ 2 ప్రభుత్వంలో అని చెప్పి ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెప్పుకున్నాడు. చెప్పుకొని చాలా రోజులు తిరిగిండు. కానీ ఆ తర్వాత ఆయన ఇంటి మీద ఒక ఈడీ రైడ్ జరుగుతది. ఈడీ రైడ్ జరిగిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోతారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి పక్కనే తిరుగుతా ఉంటారు. అంటే రేవంత్ రెడ్డికి ఒక అనుచరుడిలాగా మారిపోతారు. ఇక ఇంకొక నాయకుడు నేనే ముఖ్యమంత్రిని అయితా, నేను ముఖ్యమంత్రిని కావాలి, నేను తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసినా అని చెప్పుకున్న ఇంకొక మంత్రి, అదే నల్గొండకు చెందిన ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆయన ప్రయత్నాలకు కూడా రేవంత్ రెడ్డి కట్టడి చేసిండు అని చెప్పి రీసెంట్‌గా బయటకు వస్తా ఉన్నది. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి చేస్తున్నారు అని చెప్పి ఈ మధ్య అయితే వార్త బయటకొచ్చిందో, అందులో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కూడా బయటకొచ్చింది పేరు. సో ఆయనను పిలుచుకొని రేవంత్ రెడ్డి సైలెంట్ చేసిండు, ఆయనను దగ్గరకు తీసుకున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఓన్లీ ఈ రెడ్లకే కాదు, ఇందులో బట్టి విక్రమార్క కూడా చేరిర్రు అనేది ఇంకొక మాట. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఢిల్లీ పెద్దల దగ్గర విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నారు. సో అందుకని వీళ్ళు ఏదైతే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకుండా పోవడం, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఈ పరిణామాలన్నీ మధ్య కాలంలో తీవ్రమైతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకులతో సంబంధాలు ఇవని చెప్పేసి పేపర్లలో కథనాలు కూడా వస్తా ఉన్నాయి. బీజేపీ వాళ్ళకి దగ్గర అవుతున్నాడని చెప్పి నేను రాహుల్ గాంధీ దూరం పెడుతున్నాడని చెప్పి పేపర్లలో వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ ముగ్గురి ప్రయత్నాలు ఇప్పుడు మళ్ళీ ఊపందుకున్నాయి. కొంతకాలం వీళ్ళు సైలెంట్‌గా ఉన్నట్టున్నా గానీ ఇప్పుడు చాలా ఊపందుకున్నాయి వీళ్ళ ప్రయత్నాలు అని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో పొలిటికల్ సర్కిల్‌లో డిస్కషన్ జరుగుతా ఉన్నది. సో ఆ విషయం ఎట్లాగో రేవంత్ రెడ్డికి అక్కడ లీకులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా! అక్కడి నుంచి ఢిల్లీ పెద్దల దగ్గర నుంచి. సో అక్కడి నుంచి నాకు లీకులు అందడంతోటి రాష్ట్రంలో వీళ్ళ ముగ్గురు మీద దుష్ప్రచారం చేసే ఒక కార్యక్రమం మొదలైంది. బట్టి విక్రమార్క మీద, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, ఈ ముగ్గురు మీద అధిష్టానం సీరియస్‌గా ఉన్నది. వీళ్ళ మెడ మీద కత్తి పెట్టింది ఇప్పుడు. ఏ క్షణంలోనైనా వాళ్ళ మంత్రి పదవులు పోయే అవకాశం ఉంది అని చెప్పి ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేరు ఎక్కడ కూడా డైరెక్ట్ చెప్పకుండా ఆయన మీద కమిషన్ల ఆరోపణలు వచ్చినాయి అని చెప్పి ఆయనను పక్కన పెట్టాలని చూస్తున్నారు అని చెప్తా ఉన్నారు. కమిషన్ల ఆరోపణలు అంటే అప్పట్లో కాంట్రాక్టర్లు ఆయన చాంబర్ ముంగట ధర్నా చేసిర్రు, పర్సెంటేజ్‌లు అడుగుతున్నారు అది అని చెప్పి. అట్లాగే ఆయన శాఖల్లో మొత్తం డిప్యూటీ సీఎం శాఖల్లో ఆయన సతీమణి ఎక్కువగా జోక్యం చేసుకుంటా ఉన్నారు. చెల్లింపులన్నీ అక్కడ జరుగుతా ఉన్నాయి, పనులు ఇక్కడ నుంచి జరుగుతా ఉన్నాయని కూడా ఒక ప్రచారం జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన పదవి పోతది అని చెప్పి ఈ ప్రచారం వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కంప్లీట్‌గా ఆయన పదవి స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయనకు అసలు ఆ పదవి ఇంట్రెస్ట్ లేదు. కానీ అందులోకి వచ్చినప్పటి నుంచి ఆయన చేయాల్సిన వసూళ్ల కార్యక్రమాలు అవి చేస్తా ఉన్నాడు. సో దానికోసం ఏమంటారు, వసూళ్ల మీద పడి సీఎం పదవి రాలేదని ఆవేదనతోని పార్టీని పట్టించుకోవట్లేదు. పార్టీ గురించి పార్టీ బలోపేతం చేసే విషయాలు పట్టించుకోవట్లేదు కాబట్టి ఆయనను కూడా తొలగించాలని చూస్తున్నారని చెప్పి ఇంకొక ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన గతంలోనే నేనే నెంబర్ 2 ప్రభుత్వంలో అని చెప్పుకొని తిరిగారు. సో ఆ తర్వాత కూడా ప్రచారం జరిగింది ఏంది అంటే ఆయన ఎంబడి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక 20, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన దగ్గర డబ్బు బలం ఉన్నది. పెద్ద కాంట్రాక్టరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కొందరు ఎమ్మెల్యేలను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. వాళ్ళని వెంట తీసుకొని సెపరేటు కుంపటి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడన్న ఒక ప్రచారం కూడా జరిగింది. ఢిల్లీ పెద్దల దగ్గర కూడా బల ప్రదర్శన చేసిండు. నా పవర్ ఇంత ఉన్నది, నాకే సీఎం పదవి ఇవ్వాలని చెప్పుకున్నాడని చెప్పి కూడా ప్రచారం జరిగింది.
సో వీళ్ళు ముగ్గురు కూడా ఇట్లా చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని పక్కకు పంపించేయాలి, వీళ్ళ మంత్రి పదవులు తొలగించాలని చెప్పి అధిష్టానం చాలా సీరియస్గా ఉంది అని చెప్పేసి ఒక ప్రచారం ఎవరైతే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే, రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడిచే కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లు, కొందరు జర్నలిస్టులు ఈ ప్రచారాన్ని ఇప్పుడు మొదలుపెట్టారు. వాస్తవానికి రేవంత్ రెడ్డినే తప్పిస్తారు. ఇప్పటికి ఆల్రెడీ 20 నెలలు అయిపోయింది కాబట్టి, అప్పుడు ఏదో ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈయన కొంచెం జోష్ తీసుకొచ్చింది కాబట్టి ఆయనకు పదవి ఇచ్చినామని చెప్పి అప్పుడు చెప్పి ఏదో సర్ది చెప్పుకున్నారు. కానీ సీనియర్లు అందరూ ఉన్నారు, వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్ కావచ్చు, ఇట్లాంటి సీనియర్లు అందరు ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ముందు నుంచి పట్టుబడతా ఉన్నారు. ఫైనాన్షియల్గా పార్టీకి సపోర్ట్ చేసిన కాబట్టి నాకు మా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడతా ఉన్నారు. సో వీళ్ళందరూ ముఖ్యమంత్రి పదవి రేస్లో ఉంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది. అసలు వాళ్ళనే తీసేస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఇంకో దిక్కు జరుగుతున్నది ఏంది, రేవంత్ రెడ్డి మీదనే పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నది కాబట్టి ఆయనను పక్కన పెట్టింది. ఆయన ప్లేస్లో కంప్లీట్గా మానిటరింగ్ కోసం తీసుకొచ్చి మీనాక్షి నటరాజన్ను తీసుకొచ్చి పెట్టిర్రు. ఆమెనే మొత్తం వ్యవహారాలను చక్కబెడతా ఉన్నది. ఆమె పాదయాత్ర చేయడం కావచ్చు, అక్కడ ఒక ఫ్యాక్టరీలో, సంగారెడ్డి దగ్గర ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రి కాకుండా ఆమె సపరేట్గా వెళ్ళి అక్కడ చూడడం కావచ్చు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మీద నిఘా పెట్టడానికి జరుగుతూ ఉన్నాయి. అసలు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యవహారం కావచ్చు, వాళ్ళ అన్నదమ్ముల వసూళ్ల దందా అని చెప్పేస్తున్నటువంటి వార్తలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డినే మారుస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉన్నది. బీజేపీ ఫ్లోర్ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం చెప్పారు, డిసెంబర్ లోపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారతాడు, ఇది ఢిల్లీ పెద్దలు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. అంటే ఒకవైపు మీనాక్షి నటరాజన్ వచ్చింది, ఈయనను మారుస్తారనే ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇదే టైంలో ఎవరెవరైతే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారో వాళ్ళ మంత్రి పదవులకే ఇప్పుడు ఏమంటారు దెబ్బ వచ్చింది, వాళ్ళనే పీకేశారు అని చెప్పి ఒక ప్రచారాన్ని రేవంత్ రెడ్డి క్యాంపు మొదలుపెట్టింది. అంటే వీళ్ళకే రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్లోని రెడ్లు, ముఖ్యంగా రెడ్లు, అందులో చివరిలో బట్టి విక్రమార్క యాడ్ అయ్యాడు. సో వీళ్ళకే ఇప్పుడు ఫైట్ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంటర్నల్గా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, ఇంటర్నల్గా కొట్లాటలు ఎక్కువ ఉంటాయి, అదంతా రెగ్యులర్గా జరిగే విషయం. కానీ ఇప్పుడు సీఎం సీటు విషయంలో ఇట్లా ఒకళ్ళ మీద ఒకరు కేబినెట్లో ఉన్న వాళ్ళే ఎదురుపడినప్పుడేమో మంచిగా నవ్వుకుంటారు, ముఖం మీద చిరునవ్వులు అలుముకోవడాలు అన్నీ బాగా ఉంటాయి. కానీ ముఖం మీద చిరునవ్వులు కడుపులో కత్తుల్లాగా ఇప్పుడు వీళ్ళ వ్యవహారం నడుస్తున్నట్టుగా ఈ పరిణామాలన్నీ చూస్తే కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రచారం చేయడం, ఢిల్లీ నుంచి జరిగే ప్రచారం వేరు, ఇక్కడ జరిగే ప్రచారం వేరు, ఇవన్నీ కూడా అసలు వీళ్ళకి ఎక్కడా పొసగట్లేదు, ఏదో బయటికి చూడడానికి మంచిగా కనిపిస్తున్నారు తప్పితే ఎవరికి కూడా ఒకరికొకరికి సరిగా మాటలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తలేదు. థ్యాంక్ యూ.